దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సతీష్ విజయవాడ నుంచి లైవ్ లో అందిస్తారు. సో సతీష్, సంతోష్, రాజధాని ప్రాంతంలో నిలిచిపోయినటువంటి ఈ గ్రామీణ రహదారుల పరిస్థితి ప్రస్తుతం చూస్తే నిజంగా చాలా అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఈ ప్రాధాన్యత క్రమంలో ఏ ఏ పనులు ముందు మొదలు పెట్టబోతున్నారు, అలాగే రాజధాని రైతులకు ఇవ్వాల్సినటువంటి పెండింగ్ కౌలు చెల్లింపులపై కూడా ఈ 3 మెన్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. సో దానిపైన ఏం తేల్చారు? ఏదైతే రాజధాని అమరావతి చట్టబద్ధత అనంతరం కూడా 3 మెన్ కమిటీ మొదటిసారి భేటీ కావడం, ఈ యొక్క భేటీలో భాగంగా ఏదైతే రాజధాని రైతుల సమస్యలపై అయితే కనుక పూర్తి స్థాయిలో పర్యవేక్షించడం, అంతేకాకుండా ల్యాండ్ పూలింగ్ దాదాపు 40% అనేది కూడా కంప్లీట్ చేసినటువంటి నేపథ్యంలోనే మరో 60% ఈ నెలాఖరులోపు పూర్తి చేస్తాము అంటూ కూడా ఇటు 3 మెన్ కమిటీ అనేది రాజధాని రైతులకి హామీ ఇవ్వడంతో పాటు ల్యాండ్ పూలింగ్ ద్వారా ఎవరైతే ఇటు లబ్ధిదారులు ఉంటారో వారికైతే కనుక తప్పనిసరిగా వారికి న్యాయం చేస్తాము. ఇప్పటికే జరీబు, నాన్ జరీబు, అదేవిధంగా కౌలు పెంచినటువంటి నేపథ్యంలోనే ఇక మిగిలినటువంటి అందరి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటందరినీ కూడా ఒక్కొక్కటిగా అయితే కనుక తెచ్చే దిశగా అయితే కనుక ముందుకు వెళ్తాము అంటూ కూడా ఇటు రాజధాని రైతులకైతే హామీ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రధానంగా గ్రామ కంటాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామ కంటాల సమస్యలు ముందుకు వచ్చినటువంటి నేపథ్యంలోనే వారికి సైతం కూడా ఇటు పరిశీలిస్తున్నాము, ఈ ఫైల్ కి సంబంధించినటువంటి అంశాలని సీఎం దృష్టికి తీసుకెళ్తాము అంటూ కూడా ఇటు వివరణ రాజధాని రైతులకైతే కనుక తెలియజేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే రాజధాని అభివృద్ధిలో భాగంగా ఇటు రోడ్లు నిర్మాణం అనేది జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే అక్కడ నిర్వాసితులు ఎవరైతే ఉంటారో అక్కడ ఇల్లు ఉన్నటువంటి నిర్వాసితులను సైతం తొలగించినటువంటి నేపథ్యంలోనే వారికి ఏదైతే ఎక్కడ ఇవ్వాలి అనుగుణంగా ఉండేటువంటి ఏదైతే భూములు ఉండారో దానికి సంబంధించి కూడా పరిశీలిస్తున్నటువంటి నేపథ్యంలోనే దీనిపై కూడా ఒక కొలిక్కి త్వరలోనే తీసుకొస్తాము. ఇక ప్రతి 2 వారాలకు ఒకసారి ఈ కమిటీ అనేది కూడా ఇటు భేటీ కానుందంటూ కూడా ఇటు పెమ్మసాని కావచ్చు, మంత్రి నారాయణ, స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, వీరు ముగ్గురు 3 మెన్ కమిటీలో భాగంగా అయితే కనుక ఈ రాజధాని రైతులకు తెలియజేయడం కూడా జరుగుతోంది. మరోవైపు రోడ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ప్రతి ఒక్క రైతుకి అన్యాయం జరగకుండా ఏదైతే ఇటు రోడ్డు సోలు వచ్చినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వారికి ఏదైతే సమస్యలు తీసుకొచ్చారో ఆ సమస్యలను సైతం కూడా ఇటు అధిగమించి వారికి తగినటువంటి భూమిని కేటాయిస్తామంటూ కూడా తెలియజేయడం జరుగుతోంది. అదేవిధంగా ఇటు పూర్తి స్థాయిలో అంటే చట్టబద్ధత, రాజధాని అమరావతి చట్టబద్ధత అనంతరం కూడా ఇటు రాజధాని రైతులకు ఒక భరోసా కల్పించినటువంటి నేపథ్యంలోనే ఇటు ఎఫ్ఎస్ఐ కావచ్చు, ఏదైతే గ్రామ కంటాల సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని త్వరితగతిన అయితే కనుక పరిష్కరిస్తామంటూ కూడా హామీ ఇవ్వడం కూడా జరుగుతోంది. ఏదైతే ఇక ఆ మౌలిక వసతులను సైతం కూడా మేము త్వరలోనే వారందరికీ ఏదైతే భూములు కేటాయించామో ఆ భూములు కేటాయించినటువంటి ఫ్లాట్లు కేటాయించామో, అదేవిధంగా కమర్షియల్ ఫ్లాట్లు కేటాయించినటువంటి నేపథ్యంలోనే అక్కడ శరవేగంగా రోడ్ల నిర్మాణం, మౌలిక వసతులు అన్ని కూడా కల్పిస్తామంటూ కూడా ఈ యొక్క 3 మెన్ కమిటీ అనేది రాజధాని రైతులకు భరోసా ఇస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొనని తెలుస్తోంది. మొత్తంగా ఈ యొక్క ల్యాండ్ పూలింగ్ ద్వారా 40% కంప్లీట్ అయినటువంటి నేపథ్యం, మరోవైపు 60% పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకొని శరవేగంగా 29 గ్రామాల్లో ఈ యొక్క ల్యాండ్ పూలింగ్ అనేటువంటి అంశం జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ప్రతి ఒక్క రైతుకి న్యాయం చేస్తామంటూ కూడా కూటమి ప్రభుత్వం హామీ ఇస్తున్నటువంటి పరిస్థితులు. అయితే ఏదైతే కౌలు పెంచినటువంటి పరిస్థితి, ప్రతి సంవత్సరానికి సైతం కూడా ఈ యొక్క కౌలు ఇంత పర్సెంటేజ్ సైతం కూడా పెరిగే విధంగా ఇటు ముందుకు వెళ్తాము అంటూ కూడా ఇటు ఈ యొక్క 3 మెన్ కమిటీ అనేది కూడా హామీ ఇస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తంగా సంతోష్, అయితే రాజధాని ప్రాంతంలో నిర్మాణ రంగం పుంజుకోవాలి అని అంటే అక్కడ ఎఫ్ఎస్ఐ నిబంధనలు అనేవి చాలా కీలకం. సో ఇవాళ జరిగినటువంటి ఈ మీటింగ్లో ఈ డెవలప్మెంట్కి సంబంధించి డెవలపర్స్కి కావచ్చు, ఇటు ప్రజలకు కావచ్చు ఉపయోగపడేటువంటి ఏవైనా మార్పులు ఏమైనా సూచించారా? ఎఫ్ఎస్ఐ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిశీలించి అనంతరం కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, రైతులకు ఏ విధంగా న్యాయం చేయాలి, అదేవిధంగా భూములు ఇచ్చినటువంటి రైతులు కావచ్చు, గ్రామ కంటాల్లో ఉన్నటువంటి రైతులు కావచ్చు, వారికి ప్రత్యామ్నాయంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్న దానిపై అయితే కనుక మరొకసారి అయితే పూర్తి స్థాయిలో పర్యవేక్షించిన అనంతరం మరోసారి భేటీ కానున్నటువంటి నేపథ్యంలోనే వీరందరికీ కలుసుకొని తగిన న్యాయం చేస్తాము అంటూ కూడా హామీ ఇస్తున్నటువంటి నేపథ్యం. ఏదేమైనప్పటికీ ఈ యొక్క ఎఫ్ఎస్ఐ సమస్య కావచ్చు, గ్రామ కంటాలు కావచ్చు కొలిక్కి తీసుకొచ్చి హామీ ఇస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సంతోష్. That's all for now. Stay tuned to Raj News.